Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film Osha Parnayam. 2 hours 17 minutes రన్ టైంతో మనకి థియేటర్స్లో అయితే మూవీ అవైలబుల్గా ఉంది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు అవైలబుల్గా ఉండదు. ఎందుకు అనుకున్నారా, లాస్ట్ రోజు అయితే నేను వెళ్ళి చూడడం అయితే జరిగింది. సో మూవీ ఎలాగుంది అని చెప్పి దాని ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. యాక్చువల్లీ ఈ మూవీ నేను 2 days బ్యాకే చూస్తాను. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఏంచి రివ్యూ అనేది అయితే కొంచెం లేట్ అవడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకు ఏ మాత్రం నచ్చలేదు. రిటర్న్ అండ్ డైరెక్టర్ బై కే విజయ్ భాస్కర్. చాలా మూవీస్ తీశారు, దాదాపు ఒక 8-9 మూవీస్ తీశారు. అందులో కొన్ని మూవీస్ హిట్ అయినా కూడా ఉన్నాయి. కానీ ఈ మూవీ పరంగా, ఈ ఉషా పరిణయం పరంగా కొత్త హీరో, కొత్త హీరోయిన్, మిగతా సైడ్ క్యారెక్టర్స్ అందరూ ఏంటి పాతలే. ఆలీ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అలాగే యూట్యూబర్ రవిశివతేజ, ఇంకా సుధా, ఆమెని, ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. కానీ హీరో హీరోయిన్ మాత్రం కొత్తలు. డైరెక్షన్ నాకు ఏం మాత్రం నచ్చలేదు. స్టోరీ లైన్ కూడా రొటీన్గా అనిపించింది. సాంగ్స్ అసలు ఎందుకు పెట్టారో తెలియదు. పర్ఫార్మెన్స్ కూడా నాకు ఏ మాత్రం అయితే నచ్చలేదు. జస్ట్ ఏదో టైం పాస్ కోసం వెళ్ళినట్టయితే నాకు అనిపించింది. దానికోసం అయితే నేను డబ్బులు అయితే చాలా మట్టుగా అయితే వేస్ట్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్ డే అయితే మనం వెళ్ళడం అయితే జరిగింది. ఇది దాదాపు August 2 అనుకుంటున్నాను రిలీజ్ అయ్యింది. సో 2 days బ్యాకే మనం వెళ్ళి చూడడం అయితే జరిగింది. మూవీ మాత్రం నాకు ఏం మాత్రం నచ్చలేదు అసలు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.